నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఏపీలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం. జనగామలో పొలిటికల్ హిట్, బీఆర్ఎస్ లో కొనసాగుతున్న టికెట్ వార్. గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ, గారపాటి శ్రీనివాస్. కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్న రేవంత్ రెడ్డి తన తరపున స్థానిక కార్యకర్తలు దరఖాస్తు చేస్తారన్న రేవంత్. ఎమ్మెల్యే రాకతో దద్దరిల్లిన కాగజ్ నగర్ పట్టణం. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన కోనేరు అభిమానులు. చంద్రయాన్ 3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన తరువాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ అయిన సోమనాథ్తో ఫోన్లో మాట్లాడారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. आपका तो नाम सोमनाथ और सोमनाथ नाम चंद्र से जुड़ा हुआ है और इसलिए आज आपके परिवारजन भी बहुत आनंदित होंगे. मेरी तरफ से आपको, आपकी पूरी टीम को बहुत बहुत बधाई और सबको मेरी तरफ से अभिनंदन कह दीजिए और हो सके उतना जल्दी मैं आप सबको रूबरू में भी बधाई दूंगा. ఏపీలో అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాలలో నేడు నగదును జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి నగదును జమ చేయనున్నారు. డిసెంబర్ 2022 నుంచి జూలై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నదే జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు వివరించారు. పరిస్థితులు ఎవరికైనా ఉంటే అలాంటి వారికి న్యాయం చేయడానికి, అలాంటి వారికి ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు మంచి చేయడం కోసం మరొక్కసారి మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇచ్చి, ఏ కారణం చేతైనా కూడా మీరు ఆ రోజు మీకు అందకపోయిందంటే పర్వాలేదు, కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. పథకం వచ్చిన తర్వాత 1 నెల దాకా కూడా మీకు టైం ఇస్తా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఆ నెల లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి. పెట్టుకున్న పిమ్మట మీకు అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా రాకపోయిందంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయించి, అవన్నీ కూడా రిపేర్లు చేయించి, మళ్ళీ ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా ప్రభుత్వం చెయ్యి పట్టుకుని మీకు తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తుంది అని ఏదైతే చేస్తా ఉన్నామో ఆ పద్ధతిలో ప్రకారం ఈరోజు నిజంగా ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు మంచి చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు IIIT హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా క్యాంపస్ లో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏర్పాటైంది. దీంతో ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్స్, నాలెడ్జ్ ఎకానమీ విషయంలో తన ఆలోచనలు, పాలసీలపై అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998లో IIIT ఏర్పాటుకు దారితీసిన అంశాలను వివరించారు. విజన్తో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలతో వచ్చిన ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. So in 2017 it was inaugurated. Sangha was here and CEO Kohli was here. All the it was inaugurated in 2017 January. They gave us money in 2015 to get the building. So this is our AI. All AI activities are here, and we just wanted to show you this. This is going to 2003 you had come here with stuff. So we memorialize this. Sitting president and sitting CM.
showing 5. No, we arranged everything in one room so we don't have to go around too much. There are 5 things that we are showing. నిర్మల్లో జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ను ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రైతులను తీవ్రంగా నష్టపరిచి అధికార పార్టీ నాయకులకు లాభం చేసేలా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 5 రోజులు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసన దీక్షకు దిగిన బీజేపీ శ్రేణులపై విచక్షణ రహితంగా పోలీసులు లాఠీ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వీరికి భయపడేది లేదు అని, ప్రజా సమస్యల పరిష్కారానికి మా పోరాటం ఆగదు అని, మహేశ్వర్ రెడ్డికి ఏం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్దే బాధ్యత అని హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన తరువాత మొట్టమొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతాన్ని పలికారు. నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాల్వాలతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సత్కరించారు. టోల్గేట్ వద్ద నుండి బెల్లంపల్లి పట్టణం వరకు వేల సంఖ్యలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ తనకు టికెట్ రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ బాల్కన్ సుమన్ తన తోటి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలను తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 3వసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు కె చంద్రశేఖరరావు గారికి మా పక్షాన, మా కుటుంబ పక్షాన వారికి పాదాభివందనం చేస్తూ మరి 3వసారి ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం కల్పించినందుకు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి, అన్నీ తానై నిలబడి మరి నాకు పూర్తి సపోర్ట్ చేసినటువంటి కేటీఆర్ గారికి, కవితమ్మ గారికి, అట్లాగే హరీష్ రావు గారికి, మరి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మొత్తం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, అట్లాగే ప్రభుత్వ విప్పు బాల్కా సుమన్ గారు, పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు, అట్లాగే ఉన్న వాళ్ళందరూ కూడా అంతకంటే గొప్పగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడి ప్రతిపక్షాలు నీచమైనటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడ్డందుకే కేసీఆర్ గారు అన్ని విషయాలను అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొచ్చుకొని మరి నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి బెల్లంపల్లి నన్ను నమ్ముకొని, పార్టీ నమ్ముకొని కార్యకర్తలు ఉన్న వాళ్ళందరికీ కూడా పేరుపేరున నమస్కరిస్తూ నిర్మల్లో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో ఎంపీ స్వయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే అల్లెటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో రాజేందర్ మరియు వారితో పాటు నాయకులు, కార్యకర్తలకు పార్టీలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయ్యన్న గారి మహేందర్ గారు రావాలి, వరుస ఒక్కొక్కరు పేరు పెట్టినోళ్ళు వచ్చేస్తుంటే కళ్ళ ముందే జరుగుతున్నటువంటి దుర్మార్గాలు. మొన్న వచ్చిపోయిన ఇక్కడికి, మొన్న 2 సార్లు వచ్చిపోయినా, వరదలొచ్చి పంటలు మాత్రమే కొట్టుకుపోలే, చివరికి అన్నం పెట్టే బూతలు కొట్టుకుపోయింది. ఒక్కొక్క దగ్గర వాగుల పక్కబండి అటు ఇటు పరుచుకొని ఒక 10 గజాలు 20 గజాలు బూతులు పడ్డాయి. నాకు చేసిండు, పంట కొట్టుకపోతే బాధలేస్తారు, కానీ భూమి కొట్టుకపోయింది, దీన్ని ఎట్లా సదును చేసుకోవాలని చెప్పి ఒక్కొక్క ఎకరం భూమి సదును చేసుకోవాలంటే 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అది బాగు కాదని చెప్పి బాధపడ్డాను. అప్పుడు వచ్చిపోయినా, మొన్న వచ్చిపోయినా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చెత్త ఉడవదు కాబట్టి మీరు మళ్ళా ఇన్నెల పోవాలి కాబట్టి లేట్ అయింది కాబట్టి నేను 2 యువకులకి, నా ఆడపిల్లలకి చెప్తా ఉన్నా,
భారతీయ జనతా పార్టీ అన్ని చెప్తాంది, మరి ఏమిస్తుంది భారతీయ జనతా పార్టీ? తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టికెట్లపై వార్ షురూ అయింది. టికెట్ పంచాయతీతో జనగామ జిల్లా బీఆర్ఎస్ లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్ లో టికెట్ వార్ కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. జనగామలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టికెట్ పంచాయతీపై క్యాడర్ అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని జనగామలో ముత్తిరెడ్డి వర్గం వేస్తున్నారు. బెల్లంపల్లిలోని యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఆశా వర్కర్లు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం యూపీహెచ్సి సెంటర్ ముందు ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశాలు సమ్మక్క భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశలకున్న సమస్యలు ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కానీ ఇంతవరకు వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదని, ప్రభుత్వం వెంటనే ఆశలకు కనీస వేతనం 28,000 రూపాయలు, ఉద్యోగ భద్రత, జీవిత బీమా, ఆరోగ్య బీమా అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, ఆశలకున్న ప్రతి ఒక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కనీస వేతనం ఇవ్వకుండా, ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా పారితోషికాలు ఇస్తూ మరి ఆశాల శ్రమదోపిని దోసుకుంటారని చెప్పేసి ఆశా వర్కర్ల ఈరోజు నిరాశ చెందుతున్నాం. మేము ఎంతో కష్టపడి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తలేదు. ఒక ఆశా వర్కరు పొద్దున్నే లెప్రసీ సర్వేకి అని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఆశా వర్కర్ పొద్దున్నే బయలుదేరి వెళ్తుండగా మరి ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇట్లా ఎంతోమంది ఆశా వర్కర్లు సర్వేలు చేస్తూ హార్ట్అటాక్లు వచ్చి చనిపోయినటువంటి ఆశా వర్కర్లు, యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఆశా వర్కర్లు కూడా ప్రభుత్వం ఇలాంటి హామీలు ఇవ్వకుండా, మరి కనీస వేతనం ఇవ్వకుండా, జీవిత బీమా సౌకర్యం ఇవ్వకుండా, ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వకుండా మరి పెట్టి చాకరీ చేపిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే స్పందించాలి. ఆశా వర్కర్లకు మరి తగిన న్యాయం చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, అలాగే ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంతకుముందు కూడా ఆశా వర్కర్లం చాలా కరోనా పీరియడ్లో కష్టపడి ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేసినప్పటికీ ప్రభుత్వం ఆశాలు బెస్ట్ ఆశా వర్కర్ అని చెప్పేసి అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఇప్పటి వరకు కూడా కనీస వేతనం లేదు. మరి పారితోషికాలు ఇస్తూ మరి రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న ఆశా వర్కర్కి ఈరోజు చనిపోతే కూడా ఎలాంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. మరి అలాంటి కుటుంబాన్ని మరి గవర్నమెంట్ మరి వాళ్ళ పిల్లలు మరి అనాథలైపోతున్నారు కనుక ప్రతి ఒక్క ఆశా వర్కరు నార్మల్ డెత్ అయినా, యాక్సిడెంట్ డెత్ అయినా కూడా 20 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మా జిల్లా ప్రెసిడెంట్గా సిఐటి జిల్లా అధ్యక్షులుగా మరి డిమాండ్ చేస్తున్నాను. ఒక ఆశా వర్కరు మరి గవర్నమెంట్ డెలివరీ చేపించడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు అయినప్పటికి కూడా ఆమె అక్కడే ఉండి ఆమె ఎంత కష్టపడి డెలివరీ చేయించినప్పటికి కూడా మరి గవర్నమెంట్ ఈరోజు మరి టార్గెట్ల పేరుతో మరి ఆశాలను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నది. అధికారుల వేధింపులో ఎక్కడం కావడం వల్ల మరి ప్రతి ఒక్క ఆశా వర్కర్ మానసికంగా ఒత్తిడికి గురై వాళ్ళు సరైన కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు కనుక ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కనీసం అమలు చేయాలి, అధికారుల వేధింపులు తగ్గించాలి. అట్లాగే మరి పెండింగ్ ఉన్న బిల్లులు మరి ఫాల్టీ కేర్ విషయంలో కానీ, ఎన్సీడీ కానీ, అలాగే హెచ్బీవైసీ ట్రైనింగ్ చేసినప్పటికి కూడా మాకు మరి ఎలాంటి మరి ట్రైనింగ్ డబ్బులు ఇవ్వడం లేదు. మాకు వెంటనే మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరికీ వెంటనే మరి ఎన్సీడీ డబ్బులు కానీ అలా పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని చెప్పేసి మరి అందరం కోరుకుంటున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. ఈ టర్మ్ కొడంగల్ నుంచి పోటీకి దిగుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈ రోజు దరఖాస్తు పెడుతున్నామని అన్నారు. తన తరపున స్థానిక నేతలు దరఖాస్తు చేస్తున్నారు. కొడంగల్ అభివృద్ధిని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా విస్పష్టంగా కొడంగల్ని ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోయే వాతావరణాన్ని కొడంగల్ నియోజకవర్గంలో కల్పిస్తాం. ఇక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎమ్మెల్యే కోనేరు కోనపకి సీఎం కేసీఆర్ సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ కేటాయించిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్కు కాగజ్ నగర్కు విచ్చేసిన సందర్భంగా రైల్వే స్టేషన్లో ఎమ్మెల్యే కోనేరు కోరప్పకి పూలదండలతో శాల్వాలతో నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతాన్ని పలికారు. నామినేషన్ చేసి ఎలక్షన్లో కొట్లాడి ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి ఏం పరువు ఉంది, ఎవరికి ఏం పలుకుబడి ఉంది, ఎవరిని ప్రజలు గెలిపిస్తారు,
చూపించే అవకాశం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. నామినేషన్ వేద్దాం, ప్రజల తీర్పు ఎవరికి ఇస్తే వాళ్ళు 26 జనవరి నాడు పోయి అదే 15 ఆగస్టు నాడు పోయి జెండా ఎగరేస్తారు. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రెచ్చగొట్టి మీ మీద పోయి కొట్టాలని మీ మీద కొట్లాటలు చేయాలని చెప్పి కోనప్ప గుండాయిజం అని చెప్పాలని చెప్పి ఏదైతే పిచ్చి పిచ్చి వాగుళ్ళు అవుతా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను, 2 చేతులు జోడించి ఎవరు కూడా తగదాక పోవద్దు, ఎవరో విమర్శించొద్దు, ఎవరి దగ్గర పోవద్దు. మీరు కష్టపడండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, మనం చేసిన పనులు చెప్పుకుందాం, ప్రజల కాళ్ళు మొక్కుదాం, ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే, వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆరే. మీ అందరి దాయితో అని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా సమన్వయం పాటించండి. తగాదాల పోతే మనం నష్టపోతాం. మనం రెచ్చగొట్టి మనం తగాదాలకు రావాలని ఇష్టం వచ్చినట్టు స్పీచ్లు చెప్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 193వ రోజుకు చేరుకుంది. యువగలం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి అంపాపురం నుంచి ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రలో కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, గారపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇవాళ 22.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. కోడూరుపాడు, వీరవల్లి, రంగన్నగూడెం మీదుగా పట్టిసీమ కాలువ వరకు పాదయాత్ర జరగనుంది. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతంగా కొనసాగడంతో యాత్రలో మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం. జనగామలో పొలిటికల్ హిట్, బీఆర్ఎస్ లో కొనసాగుతున్న టికెట్ వార్. గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ, గారపాటి శ్రీనివాసులు. కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్న రేవంత్ రెడ్డి తన తరపున స్థానిక కార్యకర్తలు దరఖాస్తు చేస్తారన్న రేవంత్. ఎమ్మెల్యే రాకతో దద్దరిల్లిన కాగజ్ నగర్ పట్టణం, ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన కోనేరు అభిమానులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.